ఎమ్మెల్యే మాగంటి గారు వచ్చి మా కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయిన కేకదాన్ని బెదిరించిండు. నీ అంత చూస్తా, నీ సంగతి చూసుకుంటా, నేను చూసుకుంటా అని చెప్పని బెదిరించిండు. ఇది ఈ బెదిరింపులు ఆయనకేమి ఇది కొత్త కాదు. ఇది ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క లీడర్లు అట్నే బెదిరిస్తున్నాయన. మీ మీద కేసులు పెట్టిస్తా, మీ మీద ఈ కేసు పెట్టిస్తా అని చెప్పని అబద్ధాల కేసులు పెట్టిస్తున్నాడు ఆయన పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఆలోచించండి. ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన మీరు ఆ కంప్లైంట్ని రిజిస్టర్ చేసి అది అబద్ధపు కేసులు బుక్ చేయకండి. దాని గురించి ఎంక్వైరీ చేయండి. అంటే ఆయన ఏమన్నా అంటే మీ మీద కేసులు పెట్టిస్తా, ఇది ఒక్క వర్డ్ మాత్రం బాగా యూజ్ చేస్తున్నాయన. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ని ఆయన మిస్యూజ్ చేస్తున్నాడు. కాబట్టి మీరు దాన్ని గ్రహించి మా కార్యకర్తల మీద అనవసరమైన కేసులు పెట్టకండి. మీరు కూడా దాంట్లో ఇబ్బంది అవుతుంది మాకు. మీరు అనవసరం కేసులు పెట్టి కూడా మేము కూడా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. మేము ఇట్లా పోలీసులు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడితే, అనవసరం కేసులు పెట్టి ఇబ్బంది పెడితే చట్టం ఉంది, దానికి కోర్టుకు వెళ్తాం. కోర్టుకు వెళ్ళి మరి అవన్నీ మేము అక్కడ కూడా మేము కంప్లైంట్ ఇస్తాము. ఇచ్చి దాని ద్వారా మేము డైరెక్షన్ తీసుకొని వస్తాం. మేము ఇది మాకంటే కూడా కొంచెం చెప్దాం అనుకుంటున్నాము. ఇది మా కార్యకర్తల్ని మీరు బెదిరించడం బంద్ చేసుకోండి. ముందు ఇట్లా బస్తీలో కొంచెం బెదిరిస్తే రేపటి బస్తీలోకి పబ్లిక్ మమ్మల్ని రానియరు. ప్రజాప్రతినిధి అని చెప్పారంటే పబ్లిక్ మంచి చెడ్డలు చూడాలి. ఎవరైనా ఉంటే పబ్లిక్ మంచి చెడ్డలు చెప్పుకుంటారు వాళ్ళు, అవి చూడాలి. కానీ ప్రతి ఒక్కరిని బెదిరించుకుంటా, నీ సంగతి చూసుకుంటా, నీ అంత తెలుస్తా ప్రజాప్రతినిధి లేకుంటున్నాడు ఒక రౌడీనా, అది ఒకసారి గ్రహించండి. ఓకే. नाम मोहम्मद लियाकत अली है। నా పేరు మొహమ్మద్ లియాకత్ అలీ. నేను రహమత్ నగర్ డివిజన్, నేను శ్రీరామ్ నగర్లో ఉంటా. ఒక సంవత్సరం బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన. 1 ఇయర్ బ్యాక్ మాగంటి గోపీనాథ్ సార్తో పనిచేసిన. ఈ ఎలక్షన్ మూమెంట్లో నాకు టికెట్ ఇస్తా అని చెప్పి రాలే. నేను బయటికి వెళ్ళిపోయినా, నా పార్టీలో నేను వెళ్ళిపోయినా, కాంగ్రెస్ పార్టీలో. రీసెంట్గా నిన్న పోలింగ్ జరుగుతుంది, మా బస్సులో మేము ఉన్నాము. ఆయన అక్కడ మా బస్సులో వచ్చి ఆ పోలింగ్ స్టేషన్ మేము అవతల కూర్చున్నాం. అక్కడ రోడ్డు మీద అంటే ఈ ఎవరికైతే ఓట్స్ రావు అది చూడడానికి లిస్ట్ ఉంటుంది కదా, ఆ బూత్ దగ్గర ఉన్నాము. ఆయన వచ్చి అక్కడ పోయిన తర్వాత నా దగ్గర వచ్చిన ఆయన నా దగ్గర వచ్చిన తర్వాత నాకు వచ్చి బెదిరిస్తున్నా. ఆయన ఈ సంగతి నేను చూస్తా, వర్గర్ లాంగ్వేజ్తో తిడుతుండు. వర్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి సరే తిట్టి అని నా సంగతి చూస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనతో నాకు ప్రాణహాని ఉంది, నాకు అంటే బెదిరిస్తుండే ఆయన. అంటే మా అంటే కేసు పెడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నాను. అంతే ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వచ్చిన. సేవర్ కంప్లైంట్ తీసుకున్నారు, దాని మీద చూసి చర్య తీసుకుంటా అని చెప్పి. అంటే మీ ఇద్దరి మధ్యలో ఎంతమంది ఏమైనా గొడవలు ఉన్నాయి? మా మధ్యలో ఏం గొడవ లేదు, ఆయనకు నాకు ఏం గొడవ లేదు, సాఫీగా ఉన్నాము. ఇక్కడ పార్టీలో నాకు అన్యాయం జరిగినా కూడా నేను సైలెంట్ అయిపోయినా. సరిపోయినా అదృష్టం అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా. అంతకు మించి అనేది వ్యతిరేకంగా మాట్లాడలే. ఒక మైనార్టీ క్యాండిడేట్, నేను ఒక మైనార్టీ క్యాండిడేట్ని ఇట్లా వర్గర్ మా ఏరియాలో వచ్చి వర్గర్ లాంగ్వేజ్ ఇస్తే అది మాట్లాడి నాకు బెదిరిస్తా, నేను చూసుకుంటా అంటే నేను అంత పెద్ద ఏం నేరం చేస్తా అని చెప్పి మీరు అంత బెదిరింపు చెప్పండి. మీరు మళ్ళీ మోసం నాకు అన్యాయం జరిగింది, నాకు మోసం కూడా జరిగింది. కానీ నేను ఇంకా ఏం అనలే అన్నప్పుడు అన్నీ వచ్చి నాకు బెదిరిస్తున్నాయి.